హాయ్ ఫ్రెండ్స్, రోజా కొనెక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇది నా పాత శారీ. సో దీన్ని కొత్తగా పార్టీవేర్ లుక్ చేద్దామని నేను శారీ కలరు బార్బీలో పెట్టుకున్నాను, లేస్ కలరు పైన టాప్ కలర్కి పెట్టుకున్నాను. సో నీట్గా ఫినిషింగ్ తోటి రావాలి కాబట్టి వేరే వేరే కలర్స్ కనిపించొద్దని నేను ఇలా దారం తీసుకున్నాను. ఎప్పుడైనా మీరు లేస్ కుట్టాలన్నా ఏదైనా డిజైన్ చేయాలన్నా కానీ 2 కలర్స్ కంపల్సరీ తీసుకోండి. తీసుకున్నాక నాకు ఈ లేస్ అనేది నేను చాలా సంవత్సరాలు అయింది తీసుకొని, ఒక 2-3 ఇయర్స్ అవుతుందన్నమాట. సో నాకు కొలత తీసుకొని పెట్టుకున్నాను. ఎన్ని మీటర్ శారీ నాకు నడుము దాకా వచ్చేది 2.5. నేను 2.5 దగ్గర మార్కింగ్ చేసుకొని కుడుతున్నాను, గైడ్ని ఫాలో అవుతూ. సో కింద చూసుకుంటూ చూడండి, ఇలా ఎడ్జ్కి వచ్చేటట్టు కుట్టుకోవాలి. నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఎగుడు దెగుడు కూడా కుట్టకూడదు, గైడ్ని ఫాలో అవుతూ కుట్టండి. సో ఈ కార్నర్ దగ్గర వచ్చే వరకు మీరు ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్ ఫినిషింగ్ వస్తుంది. అంత గట్టిగా క్లాత్ని లాగొద్దు. ఎప్పుడైనా మనం కుట్టేటప్పుడు క్లాత్ని ముందుకి వెనక్కి లాగినాం అనుకోండి, ఆ నిడిల్ అనేది అంటే మనకు థ్రెడ్ ఏం కాదు, కాకపోతే క్లాత్ ఖరాబ్ అయిపోతుంది. అది దాన్ని కుడుతూనే ఉంటుంది. మనం లాగేదాన్ని బట్టి ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైనా క్లాత్ని లాగకుండా నీట్గా, అది మిషన్ ఎలా వెళ్తుందో అంత స్మూత్గా వెళ్ళాలి. చెయ్యి కూడా ప్రాక్టీస్ కావాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయండి మిషన్ మీద. ఇప్పుడు అందరూ మోటార్ ఉన్న మిషన్ మీదనే కుడుతున్నారు, తొక్కే మిషన్ మీద మ్యాక్సిమం ఎవ్వరు చేయట్లేదు. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ప్రెషర్ ఫుడ్ని లేపడము, దాన్ని పెట్టడము, ఇదంతా ఒక టెక్నిక్ అన్నమాట. సో నేను ఒక సైడ్ కుట్టేస్తాను కదా, ఇంకొక సైడ్ కుట్టాలి. కుట్టేటప్పుడు మనం క్లాత్ని నీట్గా తీసుకుంటూ కుట్టాలి. ఇంతగానో ముడతలు రావద్దు క్లాత్కి. మనం కుట్టేటప్పుడు క్లాత్ని అలా అడ్జస్ట్ చేస్తూ కుట్టాలి. మరీ లాగొద్దు, మరీ లాగకుండా ఉండొద్దు. అంటే రెండింటికి బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఫాల్కి, శారీకి, ఇంకా లేస్కి ఇలా బ్యాలెన్స్ చేస్తూ కుట్టాలి. సో నాకు ఈ లేస్ ఎంతకు వచ్చిందో మీకు చెప్పానా? చెప్పుంటే మళ్ళీ చెప్తాను. నాకు 50 రూపీస్కి వచ్చింది. నమ్ముతారా? సో ఇదండి ఇయాల్టి వీడియో. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంతగానము ఫ్లీట్స్ పడకుండా నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఇప్పుడు నేను ఏదైనా ఫంక్షన్ కన్నా గుడికన్నా ఈజీగా వేసుకోవచ్చు. నేను దీనికి బ్లౌజ్ కూడా కుడదాం అనుకుంటున్నాను. గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉండే, కాకపోతే ఇప్పుడు పింక్ బ్లౌజ్ కుట్టాలి. అది కూడా ఒక వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ వాచ్ ద వీడియో.